కౌండిన్య మొత్తానికి చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి మధ్య గ్యాప్ వచ్చింది అని వైసీపీ మీడియా ఈరోజు స్క్రోలింగ్ రూపంలో జనం ముందు పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. మరీ ముఖ్యంగా అమరావతిలో జరిగినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ అదేవిధంగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కోటకు సంబంధించినటువంటి బహిరంగ వేదికలో ఎందుకు పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు, పవన్ కళ్యాణ్ అమరావతి మీద అంటి ముట్టనట్టు ఉంటున్నాడా అని అర్థం వచ్చే విధంగా ఈరోజు సాక్షిలో స్క్రోలింగ్లు కూడా వస్తున్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ హఠాత్తుగా వైజాగ్ వెళ్ళాల్సి వచ్చింది, ఏనుగులకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేస్తున్నారు, దానికి మంత్రివర్గ సంబంధించినటువంటి వ్యక్తి కూడా వస్తున్నారు, కాబట్టి నేను వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని నిన్నటి రోజున నారాయణ వెళ్ళి పర్సనల్ రిక్వెస్ట్ చేసినా కానీ పవన్ కళ్యాణ్ విశాఖ వైపే మొగ్గు చూపారు తప్ప అమరావతికి రావడానికి ఇష్టపడలేదు. సంథింగ్ ఏదో ఉంది అనేటువంటి అర్థం వచ్చే విధంగా మరీ ముఖ్యంగా సాక్షి మీడియాలో వైసీపీ అనుబంధ ఛానల్లో ప్రచారం అయితే జరుగుతుంది. మరి దీని వైపు నుంచి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ పిఆర్ టీం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఏ మీడియా వాళ్ళు కూడా దీన్ని ఖండించడానికి అయితే ప్రయత్నం అయితే చేయలేదు. కాకపోతే నిన్న ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్కి ఏదైతే ముందు చెప్తున్నటువంటి ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాం కోసం వెళ్ళారు అని చెప్తున్నారు తప్ప దీని మీద క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. మరి ఏం జరిగింది అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ప్రస్తుతానికైతే కలుగుతుంది. మరి దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే పవన్ కళ్యాణ్ టీంకే ఉంటుంది. మరి ఈ రకమైన ప్రచారం ఎంత మాత్రం మంచిది కాదు కూటమికి, అదేవిధంగా జనసేన టీడీపీ పార్టీకి. మరీ ముఖ్యంగా ఏదైతే ఒంగోలులో ఇష్యూ జరిగిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డికి, దామచర్ల జనార్దన్కి కొద్దిగా పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఆ ఎమ్మెల్యే గారు మాట్లాడినట్టుగా అంతా నా చేతుల్లోనే ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ నేను చెప్పినట్టే జరుగుతుంది అని అర్థం వచ్చేలాగా మాట్లాడిన దానికి ఆయన కొద్దిగా హర్ట్ అయ్యారు. దాని గురించే మొన్న శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను కూడా బహిరంగ ఖండించలేదు పవన్ కళ్యాణ్. సో అందుకే కొద్దిగా టచ్ మీ నాట్లాగా ఉంటున్నారు అని చెప్పి జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియాలో అయితే మాట్లాడుతున్నారు తప్ప ఇక ఇప్పటికే వరుసగా 3 సార్లు క్యాబినెట్ మీటింగ్ కూడా వెళ్ళలేదు. ఈరోజు అమరావతికి సంబంధించినటువంటి చాలా పెద్ద ఈవెంటే అది, గవర్నమెంట్కి సంబంధించింది. మరి అలాంటి సందర్భంలో ఎందుకు పవన్ కళ్యాణ్ దీన్ని మిస్ చేశాడు అనేది అర్థం కానటువంటి ప్రశ్న. అఫ్కోర్స్ నాదెండ్ల మనోహర్ వెళ్ళాళ్లే కానీ నాదెండ్ల మనోహర్ వెళ్ళినా కానీ పవన్ కళ్యాణ్ రానటువంటి ప్రశ్నలు అయితే వస్తున్నాయి. దాన్ని మీడియా, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా అయితే కొంత హైలైట్ చేస్తుంది. వాళ్ళైతే డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఏదో ఇద్దరి మధ్య సరిగ్గా పసుకోవడం లేదు, అందుకే పవన్ కళ్యాణ్ అంటే ముట్టనట్టుగా ఉంటున్నాడు. మరీ ముఖ్యంగా రేపటి రోజున అమరావతిలో కానీ ఈ రైతులకు ఇవ్వాల్సినటువంటి పొలాల విషయంలో కానివ్వండి, ఇక్కడ అదేవిధంగా కట్టడాలు కూడా అంతులేని అవినీతి జరుగుతుంది. ఈ అవినీతి కనుక ఏదైనా బయట పెడితే అది అనవసరంగా జనసేన పార్టీకి మెడకు చుట్టుకుంటుంది అనేటువంటి భయంతో పవన్ కళ్యాణ్ దూరం పాటిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నాడు అని ఉద్దేశాలని ఆపాదిస్తూ సాక్షి మీడియా చెప్తుంది. అంటే జస్ట్ ఏదో ఒక ఆర్టికల్ రాసేది వదిలిపెడితే ప్రాబ్లం ఉండేది కాదు, కానీ స్క్రోలింగ్ వేస్తుంది కంప్లీట్గా సాక్షిలో స్క్రోలింగ్సే వస్తున్నాయి. ఎందుకు పవన్ కళ్యాణ్ దూరం జరిగాడు, ఎందుకు పవన్ కళ్యాణ్ అమరావతిలోకి ఎంటర్ అవ్వలేదు అని ఉద్దేశాన్ని ఆపాదిస్తుంది. మరి దీని మీద పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన మీడియా ఏం చెప్తుందో చూడాలి. బట్ అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయా అనేటువంటి అభిప్రాయం కూడా కొంతమందిలో కలుగుతుంది. అది ఎంత మాత్రం కంటిన్యూ అవుతుంది అనేది రాబోయే కొద్ది కాలంలో తెలియజేస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా గ్యాప్ వచ్చిందా, లేకపోతే గ్యాప్ తీసుకురావడానికి సాక్షి మీడియా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తుందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.